ఇప్పుడు గుడిలో ప్రసాదం అంటే ఏముంటది? అందరు కాయ చేసే కమ్మటి లడ్డు, పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, అటుకులు, బెల్లం, తీపన్నం, శనగలు, వడలు, పండ్లు ఇట్లా తీరొక్క తీర్ల ప్రసాదాలు చేస్తారు. గుడిని పెట్టే ప్రసాదాలు కూడా మారుతుంటాయి. పొద్దుగాల గుడికోయి దేవుని దర్శనం చేసుకొని ఇంత తీర్థం ముత్తమంత ప్రసాదం నోట్లేసుకుంటే మా భాగ్యం అనుకుంటారు భక్తులు. కానీ గిసొంటి ప్రసాదాలు పెట్టే గుడి కూడా ఉన్నదని ఇప్పుడు తెలిసింది నాకైతే. దేవునికి పూజ చేసుడయింది, హారతిచ్చి నైవేద్యం పెట్టిండ్రు. ఏం పెట్టిండ్రో చూద్దాముండుండి. హబ్బర కొండో బిర్యానీ, మేక మటన్తోని కమ్మగా బిర్యానీ వండి పెట్టిండ్రు. దేవునికి ఇదే నైవేద్యం, వచ్చిన భక్తులకు ఇదే ప్రసాదం. అగో వరుసన బగోనలు పెట్టి బిర్యానీ వండుతున్నారు. చిత్రం అనిపిస్తున్నది కదా. తమిళనాడు రాష్ట్రంలో మణియండి అనే ఒక గుడిలా ఇట్లనే చేస్తారు ప్రతేడు. సంక్రాంతి పండుగ వెళ్ళినాక 24వ తారీఖు నుంచి 3 రోజులు జోరుగా నడుస్తారు జాతర. ఇక 25 నాడు 2000 కిలోల బియ్యం సరిపోను మేకలు కోసి గుళ్ళనే బిర్యానీ తయారు చేపిస్తారు. అది కూడా పగటీలు అనుకునేరు. తెల్లారు గట్ల 5 గంటలకే బిర్యానీ ప్రసాదం పెడతారు. ఈ ఇంటి ముందు ముగ్గు లేకముందే గుళ్ళ బిర్యానీ ముక్కలు తింటారు భక్తులంతా. నిన్నయాల కాదు, 83 ఏండ్ల సందొస్తున్న ఆచారమట. మధ్యప్రదేశ్లా కాలభైరవునికి మందు తీర్థం పోస్తే తమిళనాడులా మునియప్ప దేవునికి ముక్క కూర తినిపించి ఇల్లు తింటున్నారు. తప్పేముంది? రేపే షురువు కాబోతున్నది జాతర.